యాక్చువల్గా నేను ఫస్ట్ అయితే చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యి చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారిలాగా చేయాలి, ఏదో ఒకటి చేయాలి, మనం యాక్టింగ్ చేద్దాం అని అనుకుని నేను పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పక్కన ఉన్న ఒక కళింగపాలెం అనే ఊరు అనమాట, అది సిద్ధాపురం దగ్గర. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా ప్రయాణం. ఇంట్లో వాళ్ళకి తెలియకుండానో లేకపోతే ఎవరికి ఇష్టం లేకుండా అయితే మాత్రం ఇక్కడ రాలేదు. ఇంట్లో వాళ్ళకి బేసికల్గా తెలీదు అంటే సినిమా అంటే ఏంటి, లేదా సినిమాలో ఏం చేస్తారు ఇలాంటిది వాళ్ళకి పూర్తిగా తెలీదు. బట్ సినిమాలో హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటాడు ఇంతవరకు తెలుసు. బట్ కానీ సినిమాకి ఎలా వెళ్ళాలి, ఈడు ఏం చేస్తాడు వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే మా అమ్మ నాన్నగారు ఏంటంటే కొంచెం వాళ్ళకి ఏం తెలియదు, అమాయకులు అనమాట. కొంచెం అంత డీప్గా తెలియదు. కల్మషం లేని వ్యక్తులు ఇద్దరు, అమ్మ నాన్న. అమ్మ నాన్న రామస్వామి, అమ్మ దాలమ్మ గారు. వాళ్ళు నాకు ఈ జన్మనిచ్చి వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేని విధంగా నన్ను ఈ స్థాయిలో ఉంచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్నకి నాకు ఈ జన్మనిచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు మా పిన్ను వాళ్ళ ఇంట్లో నేను ఇక్కడ ఫస్ట్ వస్తాను అనమాట. నేను ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. వచ్చిన తర్వాత ఎరా ఏమవుతా అని చెప్పి పిన్ని అడిగింది. చదువుకుంటాను. ఫస్ట్ చదువుకోరా, అలాగే ఇంటర్ ఈ 10th అయిపోయిన వెంటనే ఇంటర్ అక్కడ ఫస్ట్ ఇయర్లో ఆపేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏదైనా చదువుకోరా అంటే నాకు చదువు కావాలి, పక్కన నా ఇండస్ట్రీ కావాలి నాకు అని బాగా ఎంకరేజ్ చేసిందంటే మా పిన్ని గారు, అన్నపూర్ణమ్మ. ఆవిడ ఏంటంటే మా పిన్ని నువ్వు అయిపోతారు, ఏదో ఫస్ట్ నుంచి నాకు బాగా ఎంకరేజ్మెంట్ అనమాట పిన్ని. సో ఆ కాన్ఫిడెంట్ బాగా ఇచ్చింది. తర్వాత మా అన్న, మా ఓన్ బ్రదర్ అప్పనపల్లి, మా అన్న కూడా బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఎందుకంటే నేను స్కూల్ స్థాయి నుంచి కూడా కొంచెం కరికులర్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. మిమిక్రీ అని, డ్యాన్స్ అని, సంథింగ్ స్పెషల్. క్లాస్లో అందరిలాగా మనం ఉండడం ఎందుకు, మనం ఏదో చేయాలి డిఫరెంట్గా, చదువులను కాదు అన్నింటిలో ఉండాలని చెప్పి అక్కడ బీజం పడింది. ఇక్కడ తీసుకొచ్చి మొక్క నాటాను. నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళందరూ కలిసి తలా ఒక మొగ్గుతో వాటర్ పోసి నన్ను కొంచెం మొక్కలాగా అటు నుంచి చెట్టు స్థాయి వరకు తీసుకొచ్చారు. ఇంక చెట్టు పువ్వులు ఫలాలు ఇచ్చే స్థాయిలో వెళ్ళాలని మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలనుకుంటున్నాను. ఎనీహో అలా ఇక్కడికి వచ్చాను. మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తర్వాత కష్టాలు అక్కడే మొదలైనవి. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంట్లో ఉన్నా 1 month ఉన్నా, 2 months ఉన్నా, 3 months ఉన్నా, అలా 1 year ఉన్నా. ఓ పక్కన చదువుకున్నా ఓపెన్ యూనివర్సిటీలో మహబూబ్ కాలేజ్లో చదివాను అనమాట, BA. అక్కడ కంటిన్యూ చేస్తున్నా BAని. ఓ పక్కన ఇలాగా ఇండస్ట్రీకి రావడం, ఎక్కడెక్కడికి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పి ఫోటోలు దిగాను. ఆ ఫోటోలు ఇప్పుడు చూసుకుని నాకు నేను ఉమ్మేసుకుంటా, అంత దరిద్రంగా ఉంటాను అంట. తెలియదు బేసికల్గా ఏం చేయాలి, ఫోటోలు ఏం చేయాలి, ఏ ఫోటోలు తీసుకోవాలి. ఒకసారి అయితే ఒక ఆఫీస్ పాస్పోర్ట్ ఫోటో తీసుకెళ్ళాను. వాళ్ళు చూసి పాస్పోర్ట్ ఫోటో కదమ్మా, కొంచెం దాన్ని ఏదో అంటారు, ఇప్పటికీ నేను దిగలేదు ఫొటోస్ కూడా. పోర్ట్ఫోలియో అంట, పోర్ట్ఫోలియో కావాలి అంటే అదేదో అనుకున్నాను నేను, తర్వాత వదిలేశాను. సో పిన్ని వాళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు ఉంటామని చెప్పేసి నాకే చిరాకు వచ్చి, చెప్పకపోవచ్చు వాళ్ళు నాకు, బట్ మనం ఎన్ని రోజులు ఉంటాం అని నాకే బాధేసింది. ఎన్ని రోజులు భారంగా ఉందాం అని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి అప్పుడు కేక సినిమా టైం అనుకుంటా. అప్పుడు మ్యాగీ అని యోధ ఆడిపోయారు, నా బెస్ట్ బడీ. వాడి తర్వాత సుధీర్ గడ్, సుడిగాలి సుధీర్. సో వాడు నాకు ఈ స్థాయిలో ఉన్నాడంటే ఫస్ట్ రీజన్ అంటే ఇండస్ట్రీ పరంగా, ఇండస్ట్రీ వ్యక్తుల్లో నా బెస్ట్ బడీ వన్ అండ్ ఓన్లీ మ్యాగీ యోధ. వాడు నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ, ఆడుకున్నంత పేషెన్సీ కానీ నా విషయంలో. వాళ్ళ మమ్మీ దగ్గర, వాళ్ళ డాడీ దగ్గర, ఎవరి దగ్గర వాడు అస్సలు దేకడు. నా దగ్గర మాత్రం నేను ఎంత టార్చర్ పెట్టినా భరించేవాడు. ఫామ్ హౌస్ అనమాట. ఫామ్ హౌస్ అంటే పెద్దదో ఫామ్ హౌస్ అనుకుని చెప్పి వెళ్ళిపోయాను. ఫామ్ హౌస్ ఉంది రారా అని. తీరా చూస్తే అదొక స్థలం. ఆ స్థలాన్ని ఎవడో కబ్జా చేయకుండా ఏంటంటే వాళ్ళ డాడీ చిన్న రేగు షెడ్ వేసాడు. ఇదేరా ఫామ్ హౌస్ అన్నట్టు. దాంట్లో ఒక్కొక్కటి కరెంట్ పెట్టించుకొని మేము స్ట్రగులింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే మా కేబుల్లో మియాపూర్లో మా కేబుల్ ఉండేది. నాగోల్ నుంచి మా కేబుల్కి డైలీ అప్ అండ్ డౌన్ ఇద్దరం. నేను బస్సులో వెళ్ళిపోయేవాడిని, వాడికి వేరే పనులు చూసుకునేవాడు. తర్వాత మా కేబుల్లో అక్కడ స్క్రిప్ట్ రాసేవాడిని, మ్యాగీని యాంకర్గా పెట్టి ఒక షో చేసేవాడిని.
అది అయిపోయిన తర్వాత అక్కడ మా కేబుల్ అది అయిపోయిన వెంటనే ఒక 1 or 2 hours అక్కడ చేసుకొని మళ్ళీ హిమాయత్ నగర్ వచ్చామండి. హిమాయత్ నగర్ వచ్చి అక్కడ ఒక ప్రోగ్రామ్ సి ఛానల్ మన హై మ్యూజిక్ అని ఒకటి ఉండేది. హై మ్యూజిక్లో ఒక ప్రోగ్రామ్ చేసేవారు ఈవినింగ్ లైవ్ షో. దానికోసం డిఫరెంట్ గెటప్లు. నాకు ఉన్న ఏదో దురద ఉంటారు కదా, ఆ దురదని మ్యాక్గడ్ మీద తీర్చుకునేవాడిని. నేను ఎలాగ చేయలేకపోతున్నా, నేను ఎలాగ చేయలేను. అప్పుడు నాకు కొంచెం భయం ఉండేది, కెమెరా ఫియర్ ఎక్కువ ఉండేది. సో మ్యాక్గడ్ పెట్టి చేపిద్దామని చెప్పేసి నేను ఏదైతే చేయాలనుకుంటున్నా మొత్తం వాడితో గెటప్లు వేయించి వాడితో చేయించేవాడిని అక్కడ. సో ఆ కాస్ట్యూములు మళ్ళీ కృష్ణానగర్లో కాస్ట్యూమ్ తీసుకొని మళ్ళీ అక్కడికి వేసి ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవి కాస్ట్యూమ్ మళ్ళీ ఇక్కడ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి నాగోల్ బస్సు పట్టుకొని వెళ్ళాం అనమాట. ఒకరోజు నడిచి వెళ్ళిపోయాను, ఉప్పల్లో దిగి నాగోల్ వరకు నడిచి వెళ్ళిపోయాను. ఎందుకంటే డబ్బులు ఎక్కితే మళ్ళీ ₹3 ఇలాగ టికెట్కి అయ్యేవి. సో అవి సేవ్ చేసుకుందాం అని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ ఒక రోజు ఫుడ్ ఉండేది కాదు మాకు ఫామ్ హౌస్లో. ఆ ఫామ్ హౌస్లో ఫుడ్ లేకపోయినప్పుడు ఏం చేసేవారు అంటే రొట్టెలు కొనుక్కునేవాళ్ళు, బన్స్. ఒక ప్యాకెట్లో 12 వస్తాయి వరుస. ఆ 12 తీసుకెళ్ళి మంచిగా పంచదార వాటర్లో కలిపి దాంట్లో ముంచుకొని తినేసేవాళ్ళు అనమాట. అసలు నిజంగా అది ఎలా ఉండేదంటే వాడికి ఒకటి ఉండేది, నాకు ఒకటి ఉండేది, 2 ఫీలింగ్లు ఒకటే. బేసికల్గా అరే మన దగ్గర అన్నయ్య పంపించే డబ్బులు ఉంటాయి, లేకపోతే అమ్మ నాన్న అడిగితే ఇస్తారు డబ్బులు, అవి వేరు ఉంటాయి. మీ పిన్ని వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారు, అవి వేర్రా. నువ్వు ఈరోజు కష్టపడి రేపు పొద్దున్న మంచి పొజిషన్లో ఉంటే ఇవన్నీ నీకు కరెక్ట్గా ఒక బాగుపడ్డ పొజిషన్లో పాడైపోకుండా ఉండడానికి ఒక మంచి గుర్తులు ఉంటాయి నీకు. నువ్వు నేర్చుకుంటావు, నీ వెనకాల నువ్వు కష్టపడే రోజులు ఉంటాయి, బాగుపడే రోజులు ఈ రోజులని అసలు పాడవనకుండా ఉంటాయని చెప్పేసి వాడు చెప్పాడు. అది ఈ రోజున జరుగుతుంది. నేను మంచిగా అంటే ఒక మంచి పొజిషన్లో వెళ్ళడానికి ఓ మంచి మార్గం పడింది అనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. సో అక్కడ మ్యాగీ ఫామ్ హౌస్లో కష్టాలు కానివ్వండి, ఆ తర్వాత ఇండస్ట్రీ రావడానికి మేము ఏదైతే ప్రయత్నాలు చేసామో ఆ ప్రయత్నాలు కానివ్వండి, నిజంగా స్వీట్ మెమరీస్ అంతే. మేము బాగా కష్టపడిపోయాను, అసలు మామూలు కాదండి అని చెప్పి మేమున్న స్థాయిలో అప్పుడు మాకు నిజంగా అప్పుడు కష్టాలు అవి. ఇప్పుడైతే అవి స్వీట్ మెమరీస్ మారిపోయాయి. ఇండస్ట్రీలో నేను హీరో అవుదామా, కమెడియన్ అవుదామా, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామా అని అనుకుంటే కనుక ఫస్ట్లో నాకు ఆ థాట్ లేదు. ఇండస్ట్రీకి వచ్చేయాలి, ఏదో ఒకటి చేసేయాలి అంతే. స్క్రీన్ మీద కనిపించాలి, 70mm స్క్రీన్లో మనం కనిపించాలి, నాకు క్లోజ్ నేను చూసుకోవాలి అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ వాతావరణం, ఇక్కడ పోటీ, ఇవన్నీ చూసిన తర్వాత నేనేంటో తెలుసుకున్న తర్వాత నా స్థాయి ఎంత, నేను చేయగలిగింది ఎంత అని 2 క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత నాకు ఒకటి అనిపించింది, హీరోగా పనిచేయను. ఒకటి నేను అద్దం ముందు నుంచొని నాకు నేను స్కెచ్ చేసుకుంటా, కొన్ని అంటే క్యాల్కులేట్ చేసుకుంటా. హైట్ తక్కువ నువ్వు, ఒకటి పెద్ద గ్లామర్ లేదు, 2 నీకు అంత గొప్ప డ్యాన్సర్ కాదు, ఇవన్నీ నేర్చుకుంటూ వస్తాయి బట్ హైట్గా రాదు కదా. సో హీరోగా వద్దు అని అనుకున్నా. ఎందుకు వద్దు అనుకున్నా ఎగ్జాక్ట్ రీజన్ కూడా లేదు, అది అయిపోయింది. కమెడియన్ చాలామంది ఉన్నారు బేసికల్గా మన ఇండస్ట్రీలో కానివ్వండి, చాలా కాలీవుడ్ కానీ లేదా టాలీవుడ్ కానీ మన చాలా ఇండస్ట్రీలో కమెడియన్ అంటే ఒక పర్టిక్యులర్ వాయిస్ ఉండాలి, అడిగి ఒక పర్టిక్యులర్ బాడీలో మేనరిజం ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక డిఫరెంట్ ఫేస్ చూస్తేనే కొంచెం నవ్వు వస్తుంది, డైలాగ్ పడితే ఇంకా నవ్వు వస్తుంది. బట్ ఆ ఫేస్ నాది, నా ఫేస్ అలాంటిది కాదు. అందుకని చాలామంది చెప్పారు కూడా, నాకు నేను అనుకున్నాను కూడా ఏం చేస్తాను అనుకున్నాను. సరే ప్రకాష్ రాజ్ గారు, అంతకంటే ముందు కైకాల సత్యనారాయణ గారు, తర్వాత కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళందరినీ చూస్తే ఒకటి తెలిసింది, కరెక్ట్గా పెద్ద హైట్ కాదు కోట శ్రీనివాసరావు, వీళ్ళు హైట్లే, బట్ కానీ చంద్రమోహన్ గారు ఉన్నారు, చాలామంది వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు. ఎందుకు? అనేక క్యారెక్టర్లు, డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ మేనరిజమ్స్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ పెట్టుకొని చేశారు. సో వాళ్ళగా అవ్వాలంటే మనం ఏదో ఒకటి చేయాలి, ఆర్టిస్ట్ అవుదామని, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని, దానికి అంత స్థాయికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అనుకున్నాను. అనుకున్న తర్వాత ప్రతి ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే ఇంతకుముందు ఏం సినిమా చేస్తుంటా, వాళ్ళు ఏదో సినిమా ఇస్తే నేను వేరే వాళ్ళ దగ్గరికి ఆ సినిమా చేసి చెప్పుకుంటాను. ప్రతి సినిమా ఎక్కడికి వెళ్ళినా నువ్వేం సినిమా చేసావు అని అడుగుతున్నారు. చాలా తిరిగానండి ఆఫీస్లో. అంటే ఓ రోజు ఏడుపు వచ్చేసింది నిజంగా.
ఫస్ట్ నాకు బాగా గుర్తుండి దాసన్ నారాయణరావు గారు ఆఫీస్కి వెళ్ళాను. సారు ఫస్ట్ టైం పెద్ద డైరెక్టర్ గారిని కలిశాను నేను. ఆయన మంచి మాటలు చెప్పారు. బట్ నాకు అప్పుడేంటే నా ఏజ్ సహకరించింది ఆ క్యారెక్టర్స్కి. ఆయన ఒక మాట అన్నారంటే, ఒక 5 సంవత్సరాల తర్వాత కనిపించరా, అప్పటికి ఇలాంటి క్యారెక్టర్కి నీ బాడీ సూట్ అవుతుందని చెప్పి అన్నారు సార్. సరే సార్ అనుకున్నాను. ఈ 5 సంవత్సరాలు ఏం చేద్దాం అనుకున్నా. ఎందుకంటే బాగా చైల్డ్ ఆర్టిస్ట్లా ఉంటుంది అప్పుడు ఫేస్, కొంచెం ముద్దు అంటే బబ్లీగా ఉండేది. సడన్గా చేంజ్ అయిపోయింది, ముద్ర అయిపోయింది ఫేస్. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట అనేవారు, నీ ఏజ్ కొంచెం పెద్దగా ఉండాలి, మరి చిన్నగా ఉన్నావు అని. అంటే సరే 5 years గ్యాప్ తెద్దాం ఇండస్ట్రీకి, ఏదో చేద్దాం. మన ఫేస్ మనం ఫస్ట్ ఫేమ్ చేసుకున్నాం. సడన్గా థియేటర్లో కనిపిస్తే ఎవడ రీడ్ అనుకునే కంటే ఎక్కడైనా మనం ఫేమ్ అయ్యి వస్తే మన సినిమాలో కనిపిస్తే అరే ఇది ఆడరా అని అంటారు. సో ఆ ఆలోచన వచ్చింది. ఏం చేద్దాం అనుకున్నది ఆ మ్యాగీ పరిచయం దగ్గర నుంచి టీవీ ఛానల్స్ ప్రోగ్రామ్ చేసుకోవడం, అదంతా ఒక ఎత్తు అయితే అక్కడి నుంచి మ్యాగీ ఒక మాట చెప్పాడు నాకు, అరే TV9 TV1లో ఏదో ఆడిషన్ జరుగుతున్నారో ఒక ప్రోగ్రామ్ ఏదో అనుకుంటున్నారంటే వెళ్ళరా అన్నట్టు. సరేరా బాబా అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్వప్న గారు స్వప్న గారు ఏం చేస్తామని అడిగారు. ఏమేమి చేస్తాను నాకు ఎగ్జాక్ట్ తెలియదు, ఏదో చేస్తున్నారంటే వచ్చానంటే అది ఏది చేస్తాను చెప్పంటే ఏదైనా ప్రోగ్రామ్ చేద్దామని నేను చెప్పాను అనమాట. అప్పటికే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అనిల్ అన్న ఒక ఆయన ఉన్నారు, రామకృష్ణ గారు, ఆర్కే అని, వీళ్ళందరూ ఏంటంటే ఏదైనా స్పూఫులు చేద్దామా అని చెప్పి వాళ్ళు ఏదో ఐడియా అనుకున్నారు. అనిల్ గారు అది స్పూఫ్లో ఓంకార్ అన్నది అప్పుడు ఆట అని, మొగల్ రేకుల సీరియల్ని రేకులని, ఇవన్నీ చేసామన్నమాట. అప్పుడు చేస్తుండగా స్వప్న గారు ఏదైతే మా ప్రోగ్రామ్ ఉందో దాన్ని వదిలేశారు. ఆవిడ TV9 వెళ్ళారు, మమ్మల్ని TV1 అథారిటీకి అప్పచెప్పేశారు. TV1లో నాకు అక్కడ ఒక దేవుడు కనిపించాడు, అంజద్ బాబు గారు. ఇంకంతే, నన్ను ఆ రోజు నుంచి బకెట్లో ముంచడం పెండడం అంతే. ఒక డేలో 6 hours 9 hours 12 hours పని ఉంటుంది మామూలు ఎవరికైనా. నాకైతే పొద్దున్న 8 గంటలకు వెళ్తే మళ్ళీ రాత్రి 11, 12 అయిపోయేది షూటింగ్స్ వల్ల. అదే మంచి గ్రీన్ మ్యాట్ స్టూడియో, లోపలికి వెళ్ళడం, 1 show 2 show 3 show 4 show మళ్ళీ కిందకు వచ్చి లైవ్ చేసుకోవడం. ఇలా ఉండాలి లైఫ్ రా, బిజీగా ఉంటే ఎలా ఉంటుంది, జీవితాంతం ఇలా ఉండాలనుకున్నాను అన్నమాట. సో అక్కడ ఎగ్జాక్ట్గా నాకు నా ఫేస్ ఫేమ్ అవ్వడం మొదలైంది. ఎక్కడైనా బయటకు వెళ్తే ఒక 100 మందిలో 2-3 గుర్తుపట్టాను. హ్యాపీ అనిపించింది. ఈ హ్యాపీ ఇంకా కావాలనిపించింది. ఈ హ్యాపీ ఇంకా ఉండాలంటే ఏం చేయాలనిపించింది. చలో చేద్దాం, ఇంకేదైనా చేద్దాం. కసి పెరిగింది. కొత్త క్యారెక్టర్లు ఏం చేయాలి, కొత్త బాడీ లాంగ్వేజ్ కావాలి అని అనిపించింది. ఇంకా అప్పటి నుంచి ఎక్కడ బయటికి వెళ్ళినా ఏ మనిషిని చూసినా ఎంతగా చూసేవాడిని. ఎందుకంటే దాంట్లో నుంచి ఏదైనా లాక్కుందామని, మాట్లాడే స్లాంగ్లో లాక్కుందామని, వాడు నడిచే నడకలో నుంచి ఒక స్టైల్ లాగేసుకుందామని, ప్రతి ఓళ్ళలో నుంచి ఏదో దొంగిలించడం మొదలెట్టాను. పెద్ద దొంగన అక్కడి నుంచి. ఇంకా అదే అలా స్టార్ట్ అయిన తర్వాత ఆ TV1లో చేస్తుండగానే కొన్ని సినిమాలు చేశాను. తెలుగు అబ్బాయి అని, మనసడిగా కానీ, డబుల్ ట్రబుల్ అని కొన్ని చిన్న సినిమాలు చేశాను. ఆ చేసినప్పుడే నాకు వేణన్న పరిచయం, మన జబర్దస్త్ వేణు వండర్స్ అన్న. తెలుగు అబ్బాయి అనే సినిమా చేశాం కదా. ఆ సినిమా ఏంటంటే మలేషియాలో 60 days షూటింగ్ అయింది. 30 days మేము అందరం ఒకే రూమ్లో ఉండేది, వేణన్న నేను అందరం. మంచి ర్యాపో పెరిగింది అక్కడ. నేను అన్న ముందు చేయడం చేశాను. అలాగా నా మీద ఇంప్రెషన్ ఉంది వేణన్న. వీళ్ళందరూ జబర్దస్త్ చేస్తున్నారు. అప్పుడు నేను అడిగాడు, అన్న ఎవరైనా జబర్దస్త్ అని మల్లిమాల ప్రొడక్షన్స్లో కాంపిటీషన్ వస్తున్నారు, చేస్తావని. అప్పటికే నాకు చంద్రన్న అడిగాడు, రఘన్న అడిగాడు, రాఘవ్ గారు అడిగారు. రాఘవ్ గారికి నాకు TV1లో పరిచయం. జెమినీ మ్యూజిక్లో యాజ్ యాంకర్గా చేశాను. బ్యాడ్ బాయ్స్ అని ఒక చేశాను. అక్కడ రాఘవ్ పరిచయం బాగా, రాఘవ్ గారు. సో ఎవరికి చేయాలి అనుకున్నాను అనమాట. కానీ అప్పుడు నేను చేయకూడదు. ఎందుకంటే నేను జెమినీ మ్యూజిక్లో అగ్రిమెంట్ రాశాను. అన్న నేను చేయలేనన్న, ఇలాగ అగ్రిమెంట్ ఉంది, రావులో అవుతుంది అంటే, మరి ఎలాగరా అని చెప్పి వేణన్న అన్నాడు. ఒక పని చేద్దామన్నా, నా ఫ్రెండ్ సుధీర్ కూడా ఉన్నాడు, వాడిని పంపిస్తాను, వాడు బాగా చేస్తాడు. ఈ సుధీర్ది పరిచయం ఎలాగా,
వీడిది ఏంటి కథ తర్వాత చెప్తాను. సుధీర్ని పంపిస్తానని అన్నప్పుడు సుధీర్ గడ చేస్తాడంటారా అన్నాడు. అయ్యో నాకు ఎందుకంటే సుధీర్ మీద కాన్ఫిడెన్స్ బాగా, ఎందుకంటే వాడిని ఒక రెండు ఉండాలి, వాడు కూడా నాకు తెలుసు. కొన్ని ఈవెంట్లకి కామెడీ స్కిట్లు చేయడానికి వాడికి తీసుకెళ్ళాను. సరే వాడు టైమింగ్ బాగా నచ్చింది. అక్కడి నుంచి సుధీర్ని పంపించాను. సుధీర్ క్లిక్ చేయడు, 14 ఎపిసోడ్లో చేశాడు. చేసిన తర్వాత నా అగ్రిమెంట్ అయిపోయింది అక్కడ. ఇంకా అప్పుడు వెంటనే వేణన్న దగ్గరికి వచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి ట్రైన్ ఎక్కాను, వేణు వండర్స్ ట్రైన్. వేణన్న దగ్గరే ఆల్మోస్ట్ యాక్టింగ్లో ఉన్న మెలకువలు కానీ, ఆ టైమింగ్, ఎక్కడ పాస్ చేయాలి, ఎక్కడ పిచ్ పెంచాలి, ఎక్కడ టెంపో పెరగాలి, ఎక్కడ ఏ డైలాగు ఎంత నొక్కాలనేది వేణన్న దగ్గరే చూస్తున్నాను. నాకు తెలిసి జెన్యున్గా చెప్తున్నాను, ఎవరిని హర్ట్ చేయాలని కాదు, జబర్దస్త్లో హోల్ మెంబర్స్లో నాకు తెలిసి నా వరకు వేణన్న ది బెస్ట్ ఆర్టిస్ట్. కమెడియన్ అని చెప్పాను, మంచి ఆర్టిస్ట్. ఆయన కమెడియన్ అని కూడా చిన్నది అవుతుంది, అంత మంచి ఆర్టిస్ట్. నాకు కానీ సుధీర్ గారికి ఫస్ట్లో కొంచెం ప్రాబ్లం ఉండేది. అది కూడా వేణన్న బాగా షైన్ చేశాడు, నన్ను షైన్ చేశాడు, మంచి ట్రైన్ చేశాడు మమ్మల్ని. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం మేమిద్దరం, సుధీర్ గారు నేను, బికాజ్ ఆఫ్ వేణన్న. అలాగే ఇంత స్థాయి వరకు మా ఈ ప్రయాణానికి ఎవరైతే తోడ్పడ్డారో, ఎవరైతే సహకరించారో, ఇండైరెక్ట్గా సహకరించిన వాళ్ళకి, డైరెక్ట్గా సహకరించిన వాళ్ళకి అందరికీ తీసుకోవచ్చు. ఎప్పుడైనా అంటే నాకు చేయగలిగే స్థాయి వచ్చినప్పుడు కానీ, మీకు అవసరం వచ్చినప్పుడు, దాని టైం వచ్చినప్పుడు కానీ తప్పకుండా మీ వెంటనే ఉంటాను, ఎప్పుడు ఇలాగే ఉంటాను. ఎందుకంటే మనం రుణం తీర్చుకోలేము. నేను కలలుగన్న ఇండస్ట్రీకి చక్కటి బాటలు వేసాను. అదే అలా జరిగింది. అండ్ సుధీర్ గారి గురించి చెప్పాలి. ఈ మ్యాగీ అనేవాడు ఎవడుతున్నాడో వాడి ద్వారానే సుధీర్ గారు కలిసి ఒక రిసార్ట్లో ఉండిపోయాడు. ఒక రోజు 5 రోజులు మ్యాగీ గారు ఫోన్ చేశాడు. సుధీర్ గారు ఫోన్ చేస్తారు, ఇలా అయిపోయింది, వర్షం పడుతుంది, సెట్ అయిపోయింది, అర్థం అవ్వట్లేదు, బెటర్ అవుతుంది. సరే చెప్పి మాకు మ్యాగీ గారు డ్రైవ్ అని కారు ఉండేది. ఆ కార్లో వెళ్ళాం నైట్లో వర్షంలో, ఏం కనిపించాడు రోడ్డు. సుధీర్ కోసం వెళ్ళి సుధీర్ గారిని తీసుకొచ్చాం.